వెల్కమ్ బ్యాక్. పెరోల్పై వచ్చి 6 సంవత్సరాలుగా అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితుడిని ఎట్టకేలకు సూర్యాపేట జిల్లా కోదాడ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మఠంపల్లి గ్రామానికి చెందిన తిరుపతి 2012వ సంవత్సరంలో హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఆ తదుపరి 2015లో రంగారెడ్డి జిల్లా 3వ అదనపు సెషన్స్ కోర్టు విచారణ అనంతరం సదరు తిరుపతికి జీవిత ఖైదు శిక్షను విధించినట్లు ఎస్పీ చెప్పారు. ఆ శిక్షను అమలు చేసేందుకు తిరుపతిని చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించడం జరిగిందన్నారు. అక్కడ జైల్లో సి క్లాస్ ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న తిరుపతి 2019 ఆగస్టు 17వ తేదీన 30 రోజుల ఫెరోల్పై విడుదల కావటం జరిగిందన్నారు. పెరోల్ అనంతరం తిరిగి చెర్లపల్లి జైలుకు తిరిగి రాకుండా కోర్టు శిక్షను గౌరవించకుండా తిరుపతి కావాలనే చట్టం నుండి గత 6 సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిపారు. 24లో ఒక కేసు నమోదు కావడం జరిగింది. 224 ఐపీసీ. అంటే లీగల్ కస్టడీలో ఉన్న వ్యక్తి లీగల్ క్లచెస్ నుంచి తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా తప్పించుకొని వెళ్ళిపోయిన సంఘటన మీద 224 ఐపీసీ కేసు నమోదు చేయడం జరిగింది. దీని పూర్వపరాల్లోకి వెళ్తే మట్టంపల్లి గ్రామానికి చెందినటువంటి బొడ్డు తిరుపతి తండ్రి పేరు అంకాలు. ఇతను 2012వ సంవత్సరంలో ప్రస్తుత రాచకొండ కమిషనరేట్ పరిధిలో వనస్థలీపురం పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యాడు. ఆ తదుపరి ఆ కేసు శిక్ష అనుభవిస్తున్న క్రమంలోనే 2015లో ఇతనికి జీవిత శిక్ష ఖరారు కావడం జరిగింది. ఈ జీవిత శిక్షను అనుభవిస్తున్నటువంటి ఈ నేరస్తుడు 2019లో పెరోల్ పైన బయటకు వచ్చి మళ్ళీ ఆ పెరోల్ కాలం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తన శిక్షను అనుభవించడానికి జీవితకాల శిక్షను అనుభవించడానికి చెర్లపల్లి జైలుకు వెళ్లాల్సి ఉంది. కానీ 2019లో అతను పెరోల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ నిబంధనల ప్రకారం అతను చెర్లపల్లి జైలుకు వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవాలని, చట్టం నుంచి తప్పించుకోవాలని, శిక్ష నుంచి తప్పించుకోవాలని ఇతను ఈ మట్టంపల్లి పరిధిలోకి వచ్చి తప్పించుకొని పోవడం జరిగింది. దాని మీద 2024 సంవత్సరంలో మన చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ గారి ఫిర్యాదు మేరకి మనకు మట్టంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.